అరే బాల్ ఇచ్చారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఎదురు రావద్దన్న టిష్యూ పేపర్ ఉన్నాయి దాంట్లో పెట్టే ఒకసారి చూడండి మేడం, చేయండి ఒకసారి. రమేష్ నువ్వు కూడా వెళ్ళిపో. ప్రేమలోకి అందరూ వస్తున్నారు. అట్లా కాదు, కాళ్ళు చేతులు వస్తుంటుంది సర్వీస్ కదా. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు, ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, యువనేత మా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తాడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటమే కాకుండా మరి మెగా బ్లడ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేసుకోవటం, మరి దానికి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కూడా మరి బ్లడ్ దాతలు వచ్చి అలా చాలామంది కూడా బ్లడ్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువగలం పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజల కోసం, ఈనాడు యువత కోసం, పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి మరొక్కసారి మండలం తరఫున తెలుగుదేశం పార్టీ, జనసేన,
మరి ప్రజల తరపున కూడా ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని మా యువనేతకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యోగాలం రథసారథి నారా లోకేష్ గారు గత సంవత్సరం అంతా కూడా యోగాలం పాదయాత్ర ద్వారా అప్పటి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వెలుగెత్తి చూపడంతో ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయి మెజార్టీ రావడానికి కృషి చేసిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఈనాడు మానవ వనరుల శాఖ అట్లాగే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్టీజీఎస్ శాఖ తీసుకున్నాక విద్యాశాఖలో పెనుమార్పులు తీసుకొస్తా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు చిగురు ఆశ్రమంలో కొల్లి సురేష్ ఆధ్వర్యంలో అనాథ పిల్లల మధ్య జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం. ఆ పిల్లలకి ఈరోజు భోజనం అట్లాగే కళాలు పుస్తకాలు అట్లాగే పళ్ళు కూడా పంపిణీ చేయడం జరిగింది. నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన గతంలో కూడా కార్యకర్తలకి పార్టీకి వారధిలాగా పనిచేస్తూ కార్యకర్తల సంక్షేమ నిధి అని ఒకటి ఏర్పరిచి కార్యకర్తలు ఎక్కడన్నా ఎవరన్నా కూడా ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా వాళ్ళకి బీమా కల్పిస్తాం. ఆ విధంగా కూడా కార్యకర్తల గురించి ఆలోచించారంటే అది ఆయనకే చెల్లుతుంది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక ప్రభుత్వంకి ఏం చేస్తే మంచిదని చెప్పి ఆయన ఎప్పుడూ కూడా విరామం ఎరగకుండా అలుపెరగకుండా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తూ ఉన్నారు. ఈనాడు దావోస్కి వెళ్ళినా కానీ ఐటీ కంపెనీలు తీసుకురావడానికి అట్లాగే విద్యాశాఖలో ఓన్లీ విద్య ఒకటే సరిపోదు, వాళ్ళందరికీ మానసిక ఉల్లాసం కూడా ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో క్రీడా మైదానం కూడా ఉండాలని చెప్పి ఆదేశించడం, అట్లాగే స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది. ఈ విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మా మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు కూడా ఎప్పుడూ చేదోడాడుగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఆయన భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే విధంగా చేయాలని చెప్పి కోరుతాం. యోగల రథసారథి భావితరాల ఆశాజ్యోతి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ పండగ వాతావరణం నెలకొంది. అందులో ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజున చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పెనమాకు సంబంధించి యువత నాయకులు కొల్లి సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరికీ కూడా భోజన కార్యక్రమాలు పళ్ళు అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. అలానే 11 గ్రామంలో కూడా ఈ రోజున ఒక పండగ వాతావరణంగా వివిధ కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. అందులో భాగంగా మంగళగిరిలో గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ క్రీడాకారులు వచ్చి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజున లైవ్ మ్యూజిక్ ఈవినింగ్ ఉండడం జరిగింది. అలాగే అన్ని గ్రామాల్లో కూడా వివిధ సేవా కార్యక్రమాలు నెలకొండ నారా లోకేష్ గారు ముఖ్యంగా గతంలో చూసినట్టు కూడా మంగళగిరి నియోజకవర్గంలో వివిధ 29 సంక్షేమ కార్యక్రమాలు సొంత ఖర్చులతో ఆయన రన్ చేయడం జరిగింది. ఏ పేదవాడు తను ఆపదలో ఉన్నా అని చెప్పి వెళ్ళినా కూడా తన సొంత ఖర్చులతో గతంలో మనం చూసాం. అన్ని కూడా పేదలకు ఇళ్ళు ఇవ్వడం కానివ్వండి, ఎవరైనా చనిపోతే సొంత ఖర్చులు పంపించడం కానివ్వండి, మామూలుగా అన్నా క్యాంటీన్లు సొంత ఖర్చులతో రన్ చేయడం కానివ్వండి. అలాగే ఈ రోజున గవర్నమెంట్ వచ్చినా కూడా వివిధ కార్యక్రమాలను కార్యక్రమాలను ఉన్నత సంక్షేమ రెట్టింపు కార్యక్రమాలు చేసి ఈ రోజున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున నారా లోకేష్ గారిని మనందరం కూడా రాబోయే రోజుల్లో కూడా అఖండ విజయంతో గెలిపించుకోవాలని చెప్పి నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి దేవుడు 200 ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.